మైనస్ అంటే ఆవిడ వల్ల ఖచ్చితంగా మైనస్సే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నింటినీ కూడా చీల్చడం అన్నటువంటిది ఒక కోణంలో కొంతమంది ఏం ప్రొజెక్ట్ చేస్తారంటే జగనే తీసుకొచ్చాడు ఇక్కడ, తద్వారా వైఎస్ఆర్సీపీ ఓట్లను చీల్చడానికి అంటాడు. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజేషన్ కాకుండా చీల్చడం ఒక ఆస్పెక్ట్, కానీ ప్రభుత్వ అనుకూల ఓటు కూడా చీల్చాలని కదా ఈవిడ ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లెక్క ఏంటంటే జగన్ని ఒంటరిగా గెలవలేం, తెలుగుదేశంగా గెలవలేం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇద్దరికి మధ్యన గ్యాప్ 10%, 40-50. కాబట్టి అంత గ్యాప్లో ఉన్నోడిని కొట్టాలంటే 6 వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తెచ్చేసుకున్నాడు, 46 అయింది. 0.8 వచ్చినటువంటి బీజేపీని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, లేదా 1% వచ్చినటువంటి కమ్యూనిస్టులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా 47. ఇప్పుడు అక్కడ 47-50 కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు 50లో నుంచి ఒక 3-4 తీసేస్తే, 2-3 తగ్గిస్తే అప్పుడు 47 దగ్గరకు వస్తుంది, 46 దగ్గరకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుని ఒక 5% ఓట్లు సాధిస్తే అది వైసీపీ ఓట్లు అవుతాయి. వైసీపీకి 45% పడిపోతే వీళ్ళు 47% వచ్చి అధికారంలోకి రావాలి. 46.5%తో 2014 అధికారంలోకి వచ్చారు. 45% ఓట్లతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. కాబట్టి జగన్ దగ్గరికి 5% ఓట్లను తగ్గించడం, వీళ్ళకి 6.5% ఓట్లు పెంచుకోవడం, ఇది అందులో ఎజెండాలో భాగమే షర్మిల. ఇప్పటికే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక రకంగా ఈమె వెంటే ఉన్నారు. ఇంకా ఏ పదవి ఇస్తారో ఏంటి అనేది క్లారిటీ లేదు. అసంతృప్తులు కూడా పెరుగుతున్నారు వైఎస్ఆర్సీపీలో, రాజీనామాలు చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది.